దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకొనెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. అద్భుతాలు జరిగించు దేవుడవు నీవే తండ్రి. ఇదిగో నాయన, నీ కార్యములు గొప్పవి. నీ బిడ్డలు ప్రభువా నీ వాక్కు కొరకు వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు. నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే గనుక దేవా, నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని వాక్యమయున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక. ఆమెన్. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పర్యాయము ఆయన వాక్యాన్ని అందించడానికి సమయాన్ని దానముగా ఇచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా? మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమమును మరణాత మహిమ స్వరం అనేటటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామమున శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరికీ మరి యొక్క పర్యాయము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములో రాయబడినటువంటి మాట, ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అది ఏమిటి అంటే, నీతికి వారసుడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు, విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడుగా ఈ వ్యక్తి కనబడుతున్నాడు. అబ్రహామును మనం పరిశీలన చేస్తే విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు. దావీదును మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చిత్తానుసారుడుగా, హృదయానుసారుడుగా కనబడుతూ ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు, మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. యోసేపు నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కేటగిరీ మనం చూస్తూ ఉన్నాం. హనోకు దేవునితో నడిచినటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. హేబేలు దేవునికి అర్పించడంలో ఇష్టడుగా మారిపోయాడు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని క్యారెక్టర్స్ లేదా కొంతమంది వ్యక్తి జీవితాలు ఇక వారికి మాత్రమే సూట్ అయ్యేలా ఉన్నాయి. దేవుడు మెచ్చుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో బిరుదులు కూడా అనుగ్రహించాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. హృదయానుసారుడు, చిత్తానుసారుడుగా దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ఆ కేటగిరీలోనే ఇక్కడ రాయబడినటువంటి వ్యక్తి నీతికి వారసుడుగా ఉన్నాడు. ఎవరు ఈ వ్యక్తి అని మనం పరిశీలన చేస్తే, విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో రాయబడినటువంటి వారు ఎవరు అంటే విశ్వాస వీరులు, విశ్వాసమందు స్థిరత్వం కలిగిన వారు, దేవుని చేత కొనియాడబడినటువంటి వారు, దేవుని యొక్క కృపలో వారు వర్ధిల్లినటువంటి వారు, దేవుని ఆజ్ఞలను చక్కని రీతిలో పాటించినటువంటి వారు, మంచి భక్తి జీవితం కలిగినటువంటి వారు, గనులైనటువంటి భక్తులు వారు,
అలాంటి వారి యొక్క పేరులన్నీ కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ 11వ అధ్యాయం పరిశీలన చేసినట్లయితే కనుక హేబేలుతో మొదలవుతున్నటువంటి అధ్యాయం ఇది. విశ్వాసమును బట్టి హేబేలు చక్కని అర్పణను అర్పించినట్టుగా రాయబడింది. అలా మొదలైనటువంటి ఈ అధ్యాయములో 10వ తరానికి చెందినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట, అతడు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. వారసుడుగా పిలువబడుతున్నాడు. దేనికి అంటే కనుక విశ్వాసమును కలుగు నీతికి, విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఎవరు అంటే ఎవరా వ్యక్తి? 10వ తరం వాడు. ఆదాము నుంచి మొదలు పెట్టుకుంటే 10వ తరం వాడు ఆదాము, షేతు, ఆ తరువాత ఎనోషు, మహలేలు, అలా కంటిన్యూ చూసుకుంటే కనుక 10వ తరానికి చెందినవాడు ఎవరు అంటే కనుక జలప్రళయం నుంచి తప్పించబడినటువంటి వ్యక్తి ఆయన. అందరూ కూడా నశించిపోయారు, కానీ జలప్రళయములో ఒకే ఒక ఫ్యామిలీ తప్పించబడింది. ఒకే ఒక కుటుంబము రక్షణ పొందుకుంది. ఒకే ఒక కుటుంబము రక్షణ ఓడలోనికి వెళ్ళిపోయింది. ఆ కుటుంబము ఎవరు అంటే నోవాహు. నోవాహు అనేటటువంటి మాటకు అర్థము నెమ్మది. నెమ్మది లేనటువంటి ఈ భూమి మీద నెమ్మది అనేటువంటి అర్థము కలిగినటువంటి నోవాహు జీవితంలో నెమ్మది కలిగింది. నోవాహు జీవితంలో నెమ్మది కలగడం మాత్రమే కాదు, దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాలి అని అనుకున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాలని అనుకున్నాడు. సర్వ భూమి అంతా కూడా, భూమి మీద ఉన్నదంతా కూడా నశించిపోయింది. సర్వ మానవాళిని కూడా ఆయన తుడిచివేసేశాడు. జలప్రళయము రప్పించాడు దేవుడు. జలప్రళయములో పాపముతో నిండి ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా ఏమయ్యిందంటే పరిశుద్ధపరచబడింది, కడిగివేయబడింది, తుడిచివేయబడింది. ఏ మానవాళి కూడా భూమి మీద లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఒక నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అందుకనే నోవాహు ఎలా ఉన్నాడు అంటే నీతికి వారసుడుగా ఉన్నాడు. గమనించండి, ఎందుకు దేవుడు నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు అంటే నోవాహులో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏమిటో ఈరోజు మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే కడవరి దినాలు ఎలా ఉంటాయి అని దేవుడు చెబుతున్నాడు అంటే, యుగ సమాప్తి ఎలా ఉంటుందని దేవుడు చెబుతున్నాడు అంటే, నోవాహు దినములు ఎలాగున్నవో యుగ సమాప్తిలో ఉన్న దినములు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దినాలు ఎలా ఉన్నాయంటే దేవుని రాకడకు సూచనగా ఉన్నాయి, యుగ సమాప్తికి సూచనగా ఉన్నాయి. జాగ్రత్త. మరి నోవాహు దినాలు ఎలా ఉన్నవో ఇప్పుడు అలాగే ఉన్నాయి. నోవాహు ఆ కాలములో ఎందుకు తప్పించబడ్డాడు? అంత మాత్రమే కాదు, నీతికి వారసుడుగా ఆయన పిలువబడుతున్నాడు. నోవాహులో ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు మనము ఆలోచన చేయాలి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. నోవాహులో ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. రాబోతున్నటువంటి ఉగ్రత, ఆనాడు జలప్రళయం నుంచి తప్పించుకున్నటువంటి నోవాహు జలప్రళయం నుంచి ఎలా తప్పించుకున్నాడో, ఎందుకు దేవుడు నోవాహును కాపాడాడు అంటే నోవాహులో ఉన్న లక్షణాలు ఏమిటో మనం ఈరోజు తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. అటు లక్షణాలు మనం కలిగి రాబోతున్నటువంటి ఉగ్రత దినము నుంచి మనం తప్పించుకోవాల్సిన వారమై ఉన్నాము. రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాల్సిన వారమై ఉన్నాము. అలా తప్పించుకోవాలి అంటే నోవాహు ఏ విధముగా అయితే ఓడలోనికి వెళ్ళిపోయాడో, నోవాహు ఓడలోనికి వెళ్ళడానికి కారణం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుని నోవాహు వలె మనం ఉన్నట్లయితే మనము కూడా తప్పించబడతాము. రాబోతున్నటువంటి శ్రమలలోంచి మనం తప్పించబడాలి అంటే ఎగిరి మేఘము ఎక్కాలి అంటే మనము ఎలా ఉండాలి అంటే నోవాహు ఏ విధముగా అయితే జీవించాడో అట్టి రీతిగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. నోవాహులో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం కలిగిన వారమై ఉండాలి. నోవాహు నీతికి వారసుడుగా పిలువబడినట్టుగా మనము కూడా నీతిమంతులుగా పిలువబడాలి. నీతిమంతులుగా పిలువబడ్డం అంటే మన స్వనీతి వల్ల వచ్చేది ఏమీ లేదు. స్వనీతి మురుకు గుడ్డ లాంటిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఏ నీతి అంటే కనుక దేవుడిచ్చే నీతి. మనము నీతిమంతులుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి అంటే నీతిమంతులుగా మార్చబడాలి. ఎలా కుదురుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములో కడగబడిన వారందరూ కూడా నీతిమంతులే. ఆయన ఇచ్చే నీతి ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా మనము పిలువబడుతున్నాం. మన నీతి మురికి గుడ్డ,
ఆయన నీతి రక్షణకు నిలయము ఆయన నీతి. కాబట్టి ఈరోజు నోవహు వలె మనం ఉండాలి. ఒక్కసారి చరిత్రలోకి వెళదాం. ఆదికాండములో జరిగినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. మొత్తం భూమి అంతా ఎలా ఉంది అంటే కనుక చెడిపోయింది, బలాత్కారముతో నిండిపోయింది. ఎటు చూచినా పాపమే, ఎటు చూచినా హత్యలే, ఎటు చూచినా అత్యాచారములే, ఎటు చూచినా మనిషి తన వివేచన కోల్పోయి మృగాల్లా మారిపోయారు. దేవునికి చోటు లేకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడంటే విలువ లేకుండా ఎవరిష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి సృష్టి ఎలాంటిది అంటే, ఆయన ప్రేమతో సమస్తమును కలగజేసి మానవుణ్ణి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో నిలవబెట్టాడు. మానవుణ్ణి ఏలికగా చేశాడు. సమస్తమును ఏలండి అని దేవుడు ఆశీర్వదించాడు. ఒక ఏదేను తోట నిర్మించి మానవుణ్ణి అందులో పెట్టి అన్నీ అప్పగించేశాడు. కానీ సాతాను సమస్తమును చెడగొట్టేసింది. పాపాన్ని ఈ లోకంలో తీసుకువచ్చింది. పాపాన్ని పరిచయం చేసింది. శాపాన్ని పరిచయం చేసింది. దేవునికి మానవునికి మధ్యలో ఎడమ కలగజేసి పాడేసింది. పరిశుద్ధులుగా ఉన్నటువంటి మానవులని అపరిశుద్ధులుగా మార్చేసింది. సాతాను చాలా డేంజర్, జాగ్రత్త. వాడు గర్జిత సింహం వలె ఉన్నాడు. నీ పరిశుద్ధమైన జీవితాన్ని అపరిశుద్ధమైన జీవితముగా మార్చివేయడానికే వాడు పని పూనుకున్నాడు. జాగ్రత్త. కడవరి దినాల్లో మనం ఉన్నాము. భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాము. చెడుపురు బోధ, మార్చివేసినటువంటి బోధ బయలుదేరింది. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలను వక్రీకరించి చెబుతూ ఉన్నారు. జాగ్రత్త. మనము బెరయా సంగమ వలె పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి, పరిశోధించాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వాక్యాన్ని బాగుగా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో బోధకుడు చెబుతున్నటువంటి బోధ ఉన్నదా లేదా అని పరిశీలన చేయాలి. మనకు పరమ ప్రామాణికము పరిశుద్ధ గ్రంథమే. బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి మాటలు జీవము కలిగినటువంటి మాటలు, సజీవమైనటువంటి మాటలు. నీతో మాట్లాడేటటువంటి దేవుని యొక్క మనస్సు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చదువుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం ధ్యానిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనము మననం చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం పఠిస్తూ ఉండాలి. గుండెల నిండా దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. నీ మనస్సు అంతా దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. నీ తలంపుల్లో దేవుని వాక్యం ఉండాలి. నీ మాటలో దేవుని వాక్యం ఉండాలి. నీ క్రియలలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడిచే వారముగా మనం ఉండాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నట్లుగా మనము నడుచుకోవాలి. ఇలాంటి భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాము. భూమి బలాత్కారముతో నిండిపోయింది. చెడిపోయినటువంటి భూమిగా కనబడుతూ ఉంది. మానవుడు దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఎవడిష్టానుసారంగా వాడు జీవిస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనేను. తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు. చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు చేశానో అన్నట్టుగా అక్కడ కనబడుతూ ఉంది. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. చూసారా ఎంత వ్యతిరేకత ఏర్పడిపోయిందో. సమస్త మానవాళి కూడా చెడిపోయింది. భూలోకము బలాత్కారముతో నిండిపోయింది. దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా నేటి కాలంలో కూడా అదే కొనసాగుతూ ఉన్నారు. దేవుని రాకడ దినము సమీపమైపోతూ ఉంది. అంత్య దినములు ఏనాడు ఆరంభమయ్యాయి, కానీ దేవుని రాకడ సూచనలు ప్రారంభమయ్యాయి, జరుగుతూ ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా వస్తాడు.
ఆయన వచ్చేటటువంటి సమయం ఆసన్నమైనది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కలిగినటువంటి మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని సేవిస్తున్నటువంటి మనము కూడా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క నిర్ణయము సమస్తము తుడిచివేద్దామనుకున్న సమయములోనంట ఎవరు నీతిమంతులు లేరు, అందరూ అనీతితో ఉన్నారు, దుర్నీతి కలిగి ఉన్నారు, స్వార్థ బుద్ధి కలిగి ఉన్నారు, భయభక్తులు లేని వారుగా ఉన్నారు, పాపములో చిక్కుబడిపోయిన వారుగా ఉన్నారు, పాపము చేత ఏలుబడి చేయించుకున్నటువంటి వారుగా ఉన్నారు, ఘోర దుష్టత్వములో సర్వమానవాళి కూరుకుపోయింది. అలాంటి సమయములో దేవునికి నీతిమంతుడుగా కనబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే నోవాహు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడునయ్యుండెను. గమనించండి, నోవాహు ఎలా ఉన్నాడు అంటే నీతిపరుడు. నోవాహు దేవుని యందు కృప పొందిన వాడుగా ఉన్నాడు. దేవుని కృపకు పాత్రుడుగా నోవాహు ఉన్నాడు. గమనించండి, ప్రపంచమంతా ఒక ప్రక్కన ఉంటే నోవాహు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నట్టుగా, దేవుని దృష్టిని పొందుకున్న వాడిగా, నీతిమంతుడుగా పిలువబడుతున్న గొప్ప సాక్ష్యము కలిగిన వాడుగా నోవాహు కనబడుతున్నాడు. ప్రపంచమంతా చెడిపోయింది, భూలోకమంతా చెడిపోయింది. చెడిపోయిన లోకములోనే, చెడ్డ లోకములోనే ఉన్నప్పటికీ ఎక్కడా చెడిపోకుండా, పాపమును అంటించుకోకుండా, పాపము లోపలికి రానివ్వకుండా దేవుని పక్షముగా నిలవబడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే నోవాహు. అందుకనే నోవాహు నీతికి వారసుడుగా పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడా కూడా చెడిపోయినటువంటి లక్షణము రాలేదు నోవాహులోకి, పాపానికి చోటివ్వలేదు. ఆ తరములో నిందారహితుడుగా ఉన్నాడంట. అందుకని దేవుని కృప పొందుకున్న వాడిగా ఈ నోవాహు కనబడుతూ ఉన్నాడు. ఇంకొక మాట రాశారండి 9వ వచనములో, నోవాహు దేవునితో నడిచినవాడు. ఎస్, నోవాహు దేవునితో నడిచినవాడు. 7వ తరములో ఉన్నటువంటి హనోకు కూడా దేవునితో నడిచాడు. హనోకు 300 సంవత్సరములు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను. కనుక హనోకు లేకపోయాను. హనోకు అనేటటువంటి అంతస్తు, ఎలాంటి అంతస్తు హనోకు వచ్చిందంటే ఎగిరి మేఘమెక్కి అంతస్తు, వధువు సంఘారోహణ అంతస్తు హనోకు పొందుకున్నాడు. అలాగే ఈ నోవాహు దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడు. గనుకనే రాబోతున్నటువంటి జల ప్రళయము నుంచి, దేవుని యొక్క శిక్షకు నిలయమైనటువంటి జల ప్రళయం అనేటటువంటి శిక్షలో నుంచి నోవాహు తప్పించబడుతూ ఉన్నాడు. కారణము ఏమిటి అంటే నోవాహు దేవునితో నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు ఎలా నడుస్తూ ఉన్నావు? వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఓ అన్న, ఓ అక్క, ఓ చెల్లి, ఓ సహోదరుడు, గమనించు, నీ నడక ఎలా ఉంది? లోకమును చూస్తూ నడుస్తున్నావా? డబ్బును చూస్తూ నడుస్తున్నావా? నీ పదవిని చూస్తూ నడుస్తున్నావేమో జాగ్రత్త. నీ నడక సరిగా లేకపోతే పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళలేవు. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? కుంటిపడిపోయిందా? జాగ్రత్త. నోవాహు దేవునితో నడిచాడు కనుకనే రాబోతున్నటువంటి జల ప్రళయంలోంచి దేవుడే నోవాహును తప్పించి వేస్తూ ఉన్నాడు. ఈరోజు రాబోతున్నటువంటి ఉగ్రత దినమును తప్పించబడాలి అంటే దేవునితో మాత్రమే నడవాలి. లోకముతో నడిచిన, పాపముతో నడిచిన, లోకాశలతో నడిచిన, డబ్బుతో నడిచిన నీ జీవితము శ్రమల పాలైపోతుంది. జాగ్రత్త. నోవాహు లోకమంతా ఒక ప్రక్క నడుస్తూ ఉంటే దేవుని అడుగు జాడలలో నడిచినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరు అంటే నోవాహు. అందుకనే తప్పించబడ్డాడు. అందుకనే దేవుని దృష్టి నోవాహు మీదకు వచ్చేసింది. యెహోవా దృష్టి నోవాహు మీదకు వచ్చింది కనుక కృప పొందిన వాడాయెను. చూడండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో నోవాహులో. నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఎబ్రీ పత్రికలో రాయబడిన మాట ఏమిటంటే నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ కాలంలో భయము లేదు, భక్తి లేదు. కానీ ఒక నోవాహు మాత్రమే భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు.
అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట గొప్ప జ్ఞానము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము అని రాయబడింది సామెతల గ్రంథములో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే సర్వ మానవాళికి కోటికి విధి అని ప్రసంగి గ్రంథములో మనం చూస్తున్నాం. చివరి అధ్యాయములో సర్వమానవాళి యొక్క విధి ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు జనాల్లో. జాగ్రత్త, రెండు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు సమస్త కార్యాలు కూడా సఫలపరుస్తాడు. దేవుని కాపుదల మన మీద ఉంటుంది. అపవాది క్రియలు లయమైపోతాయి. ఈరోజు నీ జీవితంలో దేవుని యందు భయం కలిగి ఉన్నావా? దేవునికి భయపడితే దేనికి మనం భయపడే అవసరం లేదు. దేవునికి భయము, దేవుని యందు భయపడకపోతే ప్రతిదానికి మనం భయపడవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భక్తి విషయంలో దేవుని యందు భయము కలిగి ఉండడంలో ఎక్కడ మనం రాజీ పడకూడదు. నోవాహు ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా నోవాహు కనబడుతూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే నోవాహుతో చెబుతూ ఉన్నాడు, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, బలాత్కారముతో నిండి ఉండెను. అందుకని దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఇక్కడ 13వ వచనంలో చెప్తున్నమాట, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. వారి అంతము వచ్చి ఉన్నది నోవాహు. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. వారిని నాశనం చేద్దామనుకుంటున్నాను. ఎవరినయ్యా? ఈ భూలోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి కూడా నాశనము చేస్తాను. ఎందుకు అంటే పాపము విస్తరించిపోయింది, పేరుకుని పోయింది పాపము. ఆ పేరుకుపోయిన పాపములో మానవాళి కూరుకుని పోయింది కనుక ఈ పట్టినటువంటి ఈ మక్కిలంతా కూడా తుడిచివేస్తాను, కడిగి వేస్తాను, పరిశుద్ధపరుస్తాను అని దేవుడు నోవాహుతో చెబుతూ అంటున్నాడు కదా. చితిసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. బా నోవాహు, నీ విషయమే నేను ఆలోచన చేస్తున్నా. సమస్త మానవాళిని తుడిచిపెడతాను కానీ నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను కనుక నీ కొరకు ఓడ చేసుకో. నీ కొరకు అని రాయబడింది. గమనించండి దేవుని జనాంగమా, దేవుని అంటున్న మాట, నీ కొరకు ఓడను చేసుకొనుము. నీ కొరకు దానికి అరలు పెట్టు. ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, 3 అంతస్తులుగా దాన్ని చేయాలి అని దేవుడు కొలమానం ఇచ్చాడు. దేవుడు కొలత పెట్టించాడు. దేవుడు చెప్పినటువంటి కొలత ప్రకారమే, దేవుడు చెప్పినటువంటి కొలమానం ప్రకారమే ఆ ఓడ నిర్మితం అవ్వాలి. దానికి వాడవలసినటువంటి చెక్క ఏమిటి అంటే చితిసారకపు మ్రాను వాడాలి. చితిసారకపు మ్రాను అని చెప్తూ ఉన్నారు. చాలా తేలికైనటువంటి మ్రాను, దీన్ని వాడాలి. కిటికీ ఎలా పెట్టాలి, తలుపు ఎలా పెట్టాలి, ఇవన్నీ చెప్పేశాడు. కొలతలన్నీ కూడా చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత ఆయన ఓడ నిర్మించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. దేవుడు చెప్పినటువంటి మాట నోవాహు విన్నాడు. దాదాపుగా ఓడ నిర్మించడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఎక్కడా కూడా అపనమిక రాలేదు. దేవుడు నోవాహుతో మాట్లాడిన మాట ఏమిటి అంటే జలప్రలయం రాబోతుంది అని చెప్పాడు. అసలు జలప్రలయం అంటే తెలియదు, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఈయన అంగీకరించాడు. నోవాహు విన్నాడు, ఆ మాట యందు శ్రద్ధ కలిగాడు, ఆ మాటను విని విశ్వసించాడు, ఓడ ప్రారంభించాడు. అనేక మంది అనేక రకాల ప్రశ్నలు అడిగారు, అయినప్పటికీ వారికి కూడా సువార్త ప్రకటించాడు. అయినా వారు వినలా ఎవరు కూడా. ఆ సువార్తలో దేవుడు అంటున్నాడు కదా, నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్యయు. ముందు నోవాహుకు పర్మిషన్ ఇచ్చాడు, తర్వాత నిబంధన చేసి ఆ నిబంధనలు అంటున్నాడు, నీవు నీ భార్య నీ కుమారులు నీ కోడండ్రు 8 మంది కూడా వాటిలోకి వెళ్ళండి. మీతో కూడా కొన్ని జంతువులు వస్తాయి, వాటిని కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి లోపలికి పంపించేశాడు. గమనించండి, చెప్పిన తర్వాత ఈ నోవాహు అంట దేవుడు చెప్పినట్లు సమస్తము చేసినని రాయబడింది. చదువుదాం 6:22 ఆదికాండము. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లు యావత్తును చేసెను, ఏది విడిచిపెట్టలా, సమస్తము చేసెను. దేవుడు అంటే భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, దేవుడు చెప్పినటువంటి మాట గురి కలిగిన వాడు. దేవుడి చిత్తాన్ని జరిగించేటటువంటి నోవాహు
సమస్తము చేశాడు. ఆ తరువాత 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయ్యుండుట చూచి తిని. ఏం చూచాడండి? నీతిమంతుడయ్యుండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అందుకనే నోవాహు నీతికి వారసుడుగా పిలువబడ్డాడు. ఎవరికీ లేనటువంటి గొప్ప ఘనమైన స్థితి. జలప్రళయానికి ముందు ఉన్నాడు నోవాహు, జలప్రళయము తరువాత ఉన్నాడు. ఈ కుటుంబము అద్భుతమైనటువంటి కుటుంబము, దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి కుటుంబము, దేవుని యొక్క ప్రేమతో నింపబడినటువంటి కుటుంబము. ఈ సృష్టి మరలా పునఃప్రారంభం కావడానికి నాంది అయినటువంటి కుటుంబము ఏది అంటే నోవాహు కుటుంబము. అతనికి 3 కుమారులు, 3 కోడండ్రును, భార్య, 8 మంది వెళ్ళారు. ఎంత గొప్ప చరిత్ర! ఆ వెళ్ళినటువంటి నోవాహు తప్ప, కుటుంబము తప్ప ఎవ్వరూ కూడా మిగలలేదండి. అందరూ కూడా జలప్రలయంలో కొట్టుకెళ్ళిపోయారు. ఒక నోవాహు మాత్రమే, కుటుంబం మాత్రమే, ఓడలో ఉన్నటువంటి వారు మాత్రమే సేఫ్ అయ్యారు. అందుకనే నోవాహు ఎలా ఉన్నాడంటే నీతికి వారసుడుగా, నీతిని ప్రకటన చేసిన వాడుగా ఉన్నట్టుగా పేతురు పత్రికలో చెబుతూ ఉన్నారు. ఈరోజు నోవాహు వలె దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, లోకము ఎలా ఉన్నప్పటికీ మనము దేవునితో నడుస్తూ దేవుని యందు నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగాలి. క్రీస్తు అనే రక్షణ వాళ్ళకు మనం వచ్చేసాము. వచ్చినటువంటి మనము చాలా జాగ్రత్తగా మన బ్రతుకు జీవితాన్ని, భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. నోవాహు వలె, నీతిమంతుల వలె మనము జీవించాలి. దేవుని మాటను పట్టుకుని జీవించాలి. దేవుని ఆజ్ఞలు పట్టుకుని జీవించాలి. కుటుంబాన్ని కూడా దేవుని వైపు నడిపించాలి. అట్టి కృపా భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నోవాహులో ఉన్నటువంటి నీతి జీవితము గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నోవాహు వలె ప్రభువా నాయనా నీతో నడుస్తూ భయభక్తులు కలిగి నిందారహితులుగా ఉండి ముందుకు సాగే ధన్యత, చిరకాలము నీతో ఉండే గొప్ప భాగ్యము మా అందరికీ దయచేయమని నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి బలహీనతలు తొలగించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.